హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్నామండి. మాకు సపోర్ట్ చేయండి. నేను చేసే ఫస్ట్ వంట వచ్చేసి వీటిని ప్యాన్ పెట్టేసి 2 స్పూన్లు ఆయిల్ వేసినానండి. దాంతో ఈ సేమియాను వేపుకోవాలా. సేమియా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. దీంట్లో కొత్తగా ఛానల్ పెట్టుకున్నామండి, యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. సేమియా పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలా. చూడండి, పచ్చివాసన పోయింది. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. వాటర్ హీట్ చేసుకోవాలండి. ఇది ఎంత క్వాంటిటీ తీసుకున్నామో దానికంటే ఎక్కువ వాటర్ హీట్ చేసుకోవాలండి. ఈ వాటరు బాగా మరిగిన తర్వాత సేమియా దాంట్లో వేసిన తర్వాత సేమియా ఉడకాల. వాటర్ మరిగిన తర్వాత మళ్ళీ వాటర్ బాగా మరిగినాయండి. వాటర్ మరిగేదాంతో ఈ సేమియాను వేయాలి. హనీ వ్లాగ్స్ 888 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి. కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినామండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇది మా ఫస్ట్ వీడియోనే అండి. మీ సపోర్టే మాకు ముందుకు తీసుకెళ్తుంది. ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ సైడ్ కూడా ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి. ఇది రాయలసీమ సైడ్ చేసుకుంటారండి. ఇవి బాగా సేమియా ఉడకాలండి. సేమియా బాగా ఉడికింది చూడండి. ఉడికిన తర్వాత ఈ వాటర్ నల్లా వంపుకోవాలండి. హోల్స్ ఉన్న గిన్నెలో వేసుకోవాలా. అదే ప్యాన్లోనే 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. మనకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే తొందరగా అవుతుంది, 10 మినిట్స్లో అయిపోతుందని చూడండి. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొబ్బరి వేసుకోవాలండి. తురుముకున్న కొబ్బరి వేసుకోవాలి, సన్నగా తురుముకోవాలా. హనీ వ్లాగ్స్ 888ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. కొబ్బరి వేగిన తర్వాత ఈ సేమియా దీంట్లో వేసుకోవాలా. చాలా బాగుంటుందండి సేమియా స్వీట్. ఇది సేమియా మా సైడ్ ఒట్టి సేమియాలు అంటారు.
ఫస్ట్ టైం యూట్యూబ్ ఛానల్ పెట్టి ఉన్నామండి. ప్లీజ్ అండి మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. దీంతో షుగర్ వేసుకోవాలండి. మనకు స్వీట్ తగ్గట్టు వేసుకోవాలండి. కొంతమంది ఎక్కువ స్వీట్ తింటారు, కొంతమంది లైట్గా తింటారు కదండి. ఈ సేమియాకు తగ్గట్టు షుగర్ వేసుకోవాలా. ఈ షుగర్ బాగా దీంతో కరగాలండి. ఈ షుగర్ మొత్తం కరుగుతుందండి. కరిగిన తర్వాత అంతా దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోవడమే, టేస్ట్ చేసుకోవడమే అండి. ఇంకా చూడండి దగ్గరకు వచ్చింది. వేడి సేమియా రెడీ అండి. వేడిగా ఒట్టి సేమియాలు రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్లో చెప్పండి ఎలా వచ్చిందో. పిల్లలకు పెట్టండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. షుగర్ అంతా మొత్తం కరిగిపోయింది చూడండి. ఓకే అండి, మీకు ఈ వ్లాగ్ కూడా మీకు నచ్చినట్లయితే హనీ వ్లాగ్స్ 888ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా కామెంట్ చేయండి. మీ సైడ్ ఏమంటారో ఈ స్వీట్ను. మా సైడ్ అయితే ఒట్టి సేమియా అంటారండి. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. నాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్.